అఘోరి శ్రీవర్షిని వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తన ఫ్యామిలీని వదిలి అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షినికి పిచ్చిలేసిందా అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిని అఘోరి బలివ్వబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఘోరికి నిజంగా శక్తులున్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే అఘోరి ఫేకా రియలా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు వీరిద్దరూ పెళ్లి చేసుకున్న క్రమంలో నేనే అఘోరి మొదటి భార్యనంటూ రాధా అనే మహిళ మీడియా ముందుకొచ్చింది. అతడి పేరు అల్లూరి శ్రీనివాస్ అని తెలిపింది. అతడు మోసగాడని, తనను మోసం చేశాడని పేర్కొంది. మొదట తన మెడలో తాళి కట్టి ఇప్పుడు వర్షిణిని పెళ్లాడాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అఘోరిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇంకే ఆడపిల్లల జీవితాలు నాశనం కాకూడదని తెలిపింది. ఇందులో భాగంగానే ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు ట్రాన్స్జెండర్లు సైతం అఘోరిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడే దొరికితే ఉతికి ఆరేసేటట్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాడు అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదని అంటున్నారు. ఈ మేరకు అఘోరిపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో జోగిని సంధ్య కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ వాడు అఘోరి కాదని, వాడొక మోసగాడని తెలిపింది. ఆమె మాట్లాడుతూ అఘోరిగాడు ఒక ట్రాన్స్జెండర్, వాడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి, అఘోరిని పట్టుకొని లోపలేయాలి. వాడు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో పరువు తీసేశాడు. వాడు ఒకవైపు అఘోరీల పరువు, మరోవైపు ట్రాన్స్జెండర్ల పరువు తీశాడు. మేం బయట తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నాం. సనాతన ధర్మం, లోక కళ్యాణం అంటూ వచ్చినోడు ఇప్పుడు వాడి కళ్యాణం చేసుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలంటూ డిమాండ్ చేసింది. కేదార్నాథ్ లో ఉన్న అఘోరి శ్రీవర్షిణిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరిపై 2 కేసులు నమోదయ్యాయి. దీంతో వీరి కోసం హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అఘోరి శ్రీవర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీంతో అఘోరి శ్రీవర్షిణిలో అరెస్టు భయం కనిపిస్తుందనే చర్చ నడుస్తోంది. తమ జోలికి రావద్దు, వస్తే చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు వీరిద్దరు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. వర్షిణితో పెళ్లి తర్వాత అఘోరిపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అఘోరిపై వ్యతిరేకత గళాన్ని వినిపించే వాళ్ళు ముందుకొస్తున్నారు. దీంతో పోలీసులు వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ టైంలోనైనా అఘోరి శ్రీవర్షిణిలను పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అఘోరి శ్రీవర్షిణిలు ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ కాళీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిణి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తన ఫ్యామిలీని వదిలి అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షినికి పిచ్చిలేసిందా అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిని అఘోరి బలివ్వబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఘోరికి నిజంగా శక్తులున్నాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే అఘోరి ఫేకా రియలా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు వీరిద్దరూ పెళ్లి చేసుకున్న క్రమంలో నేనే అఘోరి మొదటి భార్యనంటూ రాధా అనే మహిళ మీడియా ముందుకొచ్చింది. అతడి పేరు అల్లూరి శ్రీనివాస్ అని తెలిపింది. అతడు మోసగాడని, తనను మోసం చేశాడని పేర్కొంది. మొదట తన మెడలో తాళి కట్టి ఇప్పుడు వర్షిణిని పెళ్లాడాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అఘోరిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇంకే ఆడపిల్లల జీవితాలు నాశనం కాకూడదని తెలిపింది. ఇందులో భాగంగానే ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు ట్రాన్స్జెండర్లు సైతం అఘోరిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడే దొరికితే ఉతికి ఆరేసేటట్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాడు అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదని అంటున్నారు. ఈ మేరకు అఘోరిపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో జోగిని సంధ్య కంప్లైంట్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ వాడు అఘోరి కాదని, వాడొక మోసగాడని తెలిపింది. ఆమె మాట్లాడుతూ అఘోరిగాడు ఒక ట్రాన్స్జెండర్, వాడు ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి, అఘోరిని పట్టుకొని లోపలేయాలి. వాడు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో పరువు తీసేశాడు. వాడు ఒకవైపు అఘోరీల పరువు, మరోవైపు ట్రాన్స్జెండర్ల పరువు తీశాడు. మేం బయట తిరగాలంటే తలెత్తుకోలేకపోతున్నాం. సనాతన ధర్మం, లోక కళ్యాణం అంటూ వచ్చినోడు ఇప్పుడు వాడి కళ్యాణం చేసుకుని పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలంటూ డిమాండ్ చేసింది. కేదార్నాథ్ లో ఉన్న అఘోరి శ్రీవర్షిణిల కోసం తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే వీరిపై 2 కేసులు నమోదయ్యాయి. దీంతో వీరి కోసం హైదరాబాద్ పోలీసులు కేదార్నాథ్ వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు అఘోరి శ్రీవర్షిణి ఇష్యూపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీంతో అఘోరి శ్రీవర్షిణిలో అరెస్టు భయం కనిపిస్తుందనే చర్చ నడుస్తోంది. తమ జోలికి రావద్దు, వస్తే చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు వీరిద్దరు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. వర్షినితో పెళ్లి తర్వాత అఘోరిపై తీవ్రమైన వ్యతిరేకత
వ్యతిరేకత వచ్చింది. అఘోరిపై వ్యతిరేకత గళాన్ని వినిపించే వాళ్ళు ముందుకొస్తున్నారు. దీంతో పోలీసులు వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ టైంలోనైనా అఘోరి శ్రీవర్షిణిలను పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా అఘోరి శ్రీవర్షిణిలు ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ కాళీమాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.